నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. గురువారం సదాశివనగర్ మండలం కూప్రియాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటను శుభ్రం చేసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. 8 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చారని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారం క్రితం తీసుకొచ్చామని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 1877 క్వింటాల వరి పంటను 54 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. కోపూల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాం పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు బాలామృతం, పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ఆటపాటలు నేర్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. పప్పెట్ బొమ్మ రికార్డర్తో ఆటపాటలు నేర్పిస్తున్నామని చెప్పారు. అనంతరం పిల్లల హాజరు, స్టోర్ రూమ్లోని సరుకులు, వండిన పదార్థాలని కలెక్టర్ పరిశీలించారు. ये बुकलेट डिलीवरी అయిన తర్వాత కోతి కోతి చిని నిత్య పలుకు అట్లా పేర్లు పరిచయం చేపిస్తాం సార్. ఏడాదిలోపే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణానికి చెందిన 91 మంది యువకులు స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించడం ఖాయమన్నారు. ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పారు. అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రవీణ్, వినోద్, ప్రేమ్, మనీష్, भारत माता की जय, भारत माता की जय। साई, बाबू, भानु, बालయ్య, राम,
ప్రవీణ్, అభిలాష్, ప్రేమ్, అనిల్, నా కన్వెల్ స్కూల్ అందరూ అటెండ్ చేస్తారు. గ్రూప్ ఫోటోలు మహేందర్, రామ్, జీవన్, వసంత్, నర్సింహులు, దుర్గా, గణేష్, దినేష్, భారత్ మాతా కీ జై. ఇంకా ఎవరైనా పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా రావాలి. మన మిస్టర్ హుస్సేన్ గారు ఉంటే. అందరూ కూడా కనుగోలు ఉంచుకోవాలి. గ్రూప్ ఫోటో జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏపీ జిందాబాద్, కేవీఆర్ జిందాబాద్, కేవీఆర్ జిందాబాద్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వందే మాతరం, వందే మాతరం. సమగ్ర కుటుంబ సర్వే ఎంట్రీ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా 1కి 2 సార్లు పరిశీలించి నమోదు చేయాలన్నారు. డాటా ఎంట్రీలను సంబంధిత అధికారులు పరీక్షించాలని ఆదేశించారు. సదాశివనగర మండల ప్రజా పరిషత్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. అక్కడ సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరును పరిశీలించారు. ప్రతి వ్యక్తి ప్రతి అంశంకు సంబంధించిన సేకరించిన వివరాలు పక్కాగా డాటా ఎంట్రీ చేయాలని చెప్పారు. ఎలాంటి తప్పులు లేకుండా 1కి 2 సార్లు పరిశీలించి నమోదు చేయాలని ఆపరేటర్లకు సూచించారు. డాటా ఎంట్రీలను సంబంధిత అధికారులు పరిశీలించాలని చెప్పారు. login created how many report was how many ఈరోజు 4 PM మెసేజ్. జైతాపూర్ మహాలక్ష్మి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం, ప్రాణ ప్రతిష్ఠ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మహాలక్ష్మి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు కనుల పండుగలా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. మొదటి రోజున అమ్మవారి ఊరేగింపు, 2వ రోజు గణపతి పూజ, యజ్ఞాలు, హోమాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. 3వ రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వేడుకలను విజయవంతం చేసినందుకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. అవతరించిన దేవత నీవమ్మా, మా
సిరి సంపదలిచ్చేటి సిరిగల్ల తల్లివి నీవే మాయమ్మ. మా ఈ చుట్టూ ఉన్న యువకులందరూ మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్మాణానికి పూనుకొని మరి గ్రామస్తులందరి సహకారాలతో దీన్ని రమారమి 25 లక్షల వ్యయంతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మరియు మా గ్రామస్తులందరూ కూడా గత 3 రోజుల నుంచి జరుగుతున్న అన్నదాన కార్యక్రమం గ్రామస్తులందరూ సమిష్టిగా నిర్వహించి దీన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏదో మహాయజ్ఞంలో మరి ఈ ఆలయం యొక్క మహాయజ్ఞంలో 10 మంది యువకులు 2 సంవత్సరాలుగా శ్రమించి మరి గ్రామస్తుల సహకారంతో నిర్మించినందుకు గ్రామస్తులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామం సుభిక్షగా ఉండాలనే సదుద్దేశంతో మరి హైదరాబాద్ నుంచి వేదమత బ్రాహ్మణుల్ని పిలిపించి యజ్ఞాలు నిర్వహించి 3 రోజుల కార్యక్రమాలు కానీ ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం భూమి పూజ చేసుకుని శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఎడపల్లి మండలం చేతపూర్ గ్రామంలో ప్రారంభించి మరి ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కని పెంచిన పిల్లలు పట్టించుకోకపోవడంతో ఓ వృద్ధురాలు అందరూ ఉన్న అనాథగా మారింది. జారిపడి చేయి విరిగిన ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో వైద్యులు సిబ్బంది ఆమె బాగోగులు చూస్తున్నారు. ఆమెకు కొడుకు, కోడలు, కూతురు ఉన్నారు. అయినా ఆమెను పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. 4 రోజులుగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. మాచారెడ్డి మండలం కొత్తపల్లికి చెందిన గీకూరి సాయవకు 2 కొడుకులు, కూతురు కాగా ఒక కొడుకు మృతి చెందారు. మరో కొడుకు వెంకటేష్, కోడలు రాజేశ్వరి, కూతురు సరోజన ఉన్నారు. వీరు కొత్తపల్లిలో ఆస్తులన్నీ అమ్ముకొని 10 ఏళ్లుగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న సాయవ కింది పడిపోవడంతో చేయి విరిగింది. దీంతో సాయవను కూతురు జిల్లా ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయింది. 4 రోజులుగా ఆమె కోసం ఆసుపత్రికి వచ్చేవారు లేకుండా పోయారు. కొడుకు, కూతురు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది కానిస్టేబుల్ లక్ష్మణరావు వృద్ధురాలికి సేవలు చేస్తున్నారు. అయితే కని పెంచి ప్రయోజకులను చేసిన తల్లిని అనాథలా వదిలి వెళ్లిన కొడుకు, కూతురిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న వచ్చిన ఇంట్లోనే మూత్రం పోతాను లేచిన ఎంత తింటున్నట్టు అయింది అటు అడ్డంపడ నూకేసినట్టు అయింది అడ్డంపడ వీడికి వచ్చినానికి కూడా గట్టినే అయింది వీడికి వచ్చినానికి కూడా లేచిన నిలబడ్డ దూకేసినట్టు అయింది ఈడబడ్డ ఈ చెయ్యి ఇరిగింది ఆడ కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది. పిల్లలు కొడుకులు కానీ ఎవరు లేరమ్మా? ఒకడు ఉన్నాడు, ఇద్దరు, ఒక బిడ్డ ఉన్నది. అదే చచ్చిపోయింది ఒక ఒకటి చచ్చిపోయాడు. వాళ్ళు ఇద్దరు అయితే గీతం. ఎవరు వచ్చి అడ్మిట్ చేసిన ఇక్కడ హాస్పిటల్? నేను నా బిడ్డ. ఓ మహిళను హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళను కంచర్ల గ్రామానికి చెందిన సుగుణగా గుర్తించారు. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం కోసం దుండగులు హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం కంచర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను గుర్తులేని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చీకుడి సుగుణ వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న సమయంలో గుర్తులేని వ్యక్తులు వచ్చి తన మెడలో నుంచి బంగారు పుస్తల తాడును లాక్కొని దాడి చేయడంతో తలకు తీవ్ర గాయం మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బికనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పుస్తల తాడు లాక్కునే సమయంలో అడ్డుకోవడంతో సుగుణపై దొంగలు దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బికనూరు మండలంలోని కంచర్ల గ్రామంలో బాలెముల సిద్ధరాములు తన భార్య సుగుణ వాళ్ళు వ్యవసాయ పొలంలోనే కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తారు. నిన్న యథావిధిగానే 3:30 గంటలకు తన పొలంలో కూరగాయలు కోసుకోవడానికని ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ ద్విచక్ర వాహనంపై వెళ్తారు. భార్య పాలకూర కోస్తుండగా నారుమడి తేవడానికని కొంచెం దూరంలో భర్త వెళ్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి భార్య సుగుణని ఎవరు దుండగులు తలపై మోది అక్కడే హత్య చేసినట్టు, మెడలో ఉన్న 2.5 తులాల పుస్తక తాడు కూడా తీసుకెళ్ళినట్టు కనబడుతున్నారు. దీనికి ఒక 2 టీమ్స్ ఫామ్ చేసి త్వరలో నిందితులను పట్టుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.